నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో బంగారం చోరీ కేరళ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇది దేశవ్యాప్తంగానూ చర్చకు కారణమవుతోంది. తాజాగా దర్యాప్తుల్లో దొరికిన దానికంటే ఇంకా ఎక్కువైపోయిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముగ్గురు నిందితులను కస్టడీలోకి అప్పగించాలన్న సిట్ పిటిషన్లో ఇవే సందేహాలు ఉన్నాయి. ఇక 2019లో బంగారం పూత పూసిన రాగి రేకులను ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం స్మార్ట్ క్రియేషన్స్ కు పనులు అప్పగించారు. ప్లేట్ల మొత్తం బరువు 24 కిలోలు. ఇక ఎలక్ట్రో ప్లేటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మిగిలిన బంగారాన్ని నిందితులు చోరీ చేశారనేది అభియోగం. ద్వారపాలక విగ్రహాలు, 2 స్తంభాల నుంచి బంగారం పూసిన రేకుల్ని నిందితులు తీసేశారు. గర్భగుడి ద్వారం నుంచి 7 రేకులు తీసి వాటికి బంగారం పూత తిరిగి పూశారని దర్యాప్తుల్లో గుర్తించారు. అయితే నిందితుడైన గోవర్ధన్ సిట్కు ఎంత బంగారం అప్పగించారనేది కూడా కీలకంగా మారింది. ఎలక్ట్రో ప్లేటింగ్ తర్వాత ఉన్నికృష్ణన్ పొట్టి తనకు 474.90 గ్రాముల బంగారం ఇచ్చాడని గోవర్ధన్ సిట్కు తెలిపాడు. ఆ మొత్తాన్ని ఇచ్చాడు. అలాగే ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారం పూసిన రాగి పేట్లపై గోల్డ్ ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న దొంగలకు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు కేరళ సీఎం విజయన్. మరి అసలు దొంగలు దొరుకుతారా? రైట్ గా శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో బంగారం చోరీ కేరళ రాజకీయాన్ని కుదిపేస్తోంది. ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే రాజకీయ విశ్లేషణను అందించడానికి మనతో పాటు ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు. మనకి వారి వర్షన్ అందిస్తారు. మన్నెం కోటేశ్వర గారు, నమస్కారం అండి. ఎస్ కోటేశ్వర్ గారు, చెప్పండి. మరి శబరిమల ఆలయం అనేది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో పునరుద్ధరణ పనిలో భాగంగా బంగారం చోరీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. దొరికిన దానికంటే కూడా ఎక్కువనే పోయింది అనేది సిట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి దీనిపై మీ అనుమానం అలాగే మీ విశ్లేషణను అందించండి. ఎంత బంగారం బయటకు వెళ్ళింది, ఎంత మళ్ళా వెనక్కి తిరిగి వచ్చింది, ఎంత బంగారాన్ని నేరగాళ్లు కొట్టేశారు అనేటువంటిది సిట్టు దర్యాప్తు జరుపుతూ ఉంది. ఆ సిట్టు దర్యాప్తుని రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉంది. ఇంకా అది దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సిట్టుకి అనుమానం వచ్చినటువంటి వాళ్ళని లేదా వివరణ కావాల్సినటువంటి వాళ్ళని అది విచారించి వాగ్మూలాలను నమోదు చేస్తూ ఉంది. అందువల్ల అది విచారణ పూర్తయి షార్ట్ షీటు దాఖలు చేసేంత వరకు అందులో మీరు అడిగినటువంటి బంగారం ఎంత ఉంది, ఎంత పోయింది, ఎవరెవరు నిందితులు ఏమిటనేటువంటిది మనకైతే ఇప్పుడు ఇంకా తెలియదు. అయితే దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎల్డిఎఫ్ ప్రభుత్వం మీద మొత్తం బురద జల్లి లబ్ధి పొందాలని చెప్పేసి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల పెద్దలు కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేశారు. ఆ తప్పుడు ప్రచారాలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను చూస్తే ఏ శబరిమల ఆలయం ఉన్నదో ఆ గ్రామానికి చెందినటువంటి ఆ వార్డులో బీజేపీ 3వ స్థానంలో వచ్చింది. అక్కడ లెఫ్ట్ పార్టీ గెలిచింది. అదేవిధంగా శబరిమల ఆలయానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి మండలం మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలుగా బీజేపీ అక్కడ పాలక మండలిలో ఉన్నది. మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ ఆ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పడిపోయి అక్కడ ఎల్డిఎఫ్ వామపక్ష పార్టీలకు చెందినటువంటి కూటమి అక్కడ అధికారంలోకి వచ్చింది. అందువలన ఏ ఆరోపణలతో అయితే అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలని దెబ్బతీయాలని చూశారో ఆ శబరిమల పరిసరాల్లోనే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా 2 ఒక్కబొరలో పెట్టాయి.
అయితే నిన్న మన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు విలేకరులు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఒక ఎదురు ప్రశ్న వేశారు. ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఉన్నికృష్ణన్ పొట్టి, అదేవిధంగా గోవర్ధన్ అనేటువంటి బంగారు వ్యాపారి, ఉన్నికృష్ణన్ పొట్టి బంగారాన్ని తీసుకొచ్చి గోవర్ధన్ అనేటువంటి వ్యాపారికి ఇచ్చాడు అనేటువంటిది ఆరోపణ, విచారణ జరుగుతుంది. ఎస్ కోటేశ్వర గారు, ఎస్ కేరళ సీఎం విజయన్ అయితే నేరుగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. సోనియా గాంధీని నేరుగా కొన్న వ్యక్తి, దొంగిలించిన వ్యక్తి కూడా కలిశారు అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? నేను అదే చెప్పబోతున్నా. సోనియా గాంధీ దగ్గరికి ఆమెకు Z+ కేటగిరీ భద్రత ఉంటుంది. అటువంటి నాయకురాల దగ్గరికి మరి ఇలాంటి కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు నేరుగా ప్రవేశం కలిగి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అక్కడ ఆడూర్ ప్రకాష్, అదేవిధంగా ఆనం ఆంటోనీ అనేటువంటి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి సోనియా గాంధీ దగ్గర వాళ్ళిద్దరిని అక్కడ పిలిపించి ఆమెతో మాట్లాడటానికి ఏర్పాటు చేసి, వాళ్ళు నలుగురు సోనియా గాంధీ ఉన్నటువంటి ఫోటో మీడియాలో వచ్చింది. మరి ఇదేంటి, ఎందుకు తీసుకెళ్లారు మీరు, ఎవరు ఈ నిందితుల్ని సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తితే ఇంతవరకు సమాధానం చెప్పేటువంటి వాళ్ళు లేదు. అతను ఆడూరు ప్రకాష్ అనే అతను ఏం చెప్తాడంటే, లేదు నాకేం తెలియదు, ఆ పొట్టి అనే అతను రమ్మంటే వెళ్ళాను నేను అని చెప్పేసి తప్పించుకోవడానికి చూశాడు. పొట్టి గురించి తెలియదా మరి కాంగ్రెస్ ఎంపీకి? అటువంటి నిందితుడితోటి తీసుకెళ్లి తమ అధినాయకురాయల దగ్గర ఏం మాట్లాడించారు? వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ కార్యకర్తలనే ఉన్నా ఉందా? అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తల దొంగ బంగారం కొనుగోలు చేసినటువంటి వాడు, లేకపోతే గోవర్ధన్ అనేటువంటి వాడు, వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ కార్యకర్తల లేదా కాంగ్రెస్ నాయకుల? పోనీ అమ్మ మమ్మల్ని కేసుల్లో అన్యాయంగా ఇరికించారని చెప్పుకోవడానికి వెళ్ళారా వాళ్ళు? ఏం చేశారంటే దానికి సమాధానం లేదు. అందుకని సమాధానం చెప్పకపోగా ముఖ్యమంత్రి కార్యాలయం విచారణలో జోక్యం చేసుకుంటోందని చెప్పేసి అదే కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. అందువల్ల విచారణలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు నిందితులు, ఎవరు వాళ్ళని సమర్థిస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. విచారణ జరుగుతుందని చెప్పేసి విజయన్ గారు చెప్పారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మధ్యలో ఏమంటారు, ఇది సిబిఐకి అప్పగించాలి విచారణ అని చెప్పారు. సిబిఐకి అప్పగించాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్న కారణంగా సిట్టు చేస్తా ఉంది. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే హైకోర్టు భావిస్తే అప్పుడు సిబిఐ తప్ప సిబిఐకి అప్పగించేటువంటి ప్రశ్న తలెత్తదు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పాడు. అందుకని ఆ విచారణ ఇంకా పూర్తి కాలేదు కనుక దాని గురించి మనం ఇంతవరకు మాత్రమే మాట్లాడుకోగలం. మిగిలినటువంటి విషయాలు ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత లేదా మిగతా ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి సమాచారం. ఓకే, అలాగే కోటేశ్వరరావు గారు, ఇంకా అంటే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే రాజకీయ టర్న్ అనేది తిరుగుతోంది. సోనియా గాంధీని దొంగలు కలవటం, అలాగే బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళకు కౌంటర్ గా మాట్లాడడం, అంటే మొత్తంగా ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? రాజకీయ కోణంలో కూడా ఈ అప్డేట్ దీన్ని చూసుకోవాలంటారా? చూడాలి. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఆ కుంభకోణం తోటి లేదా అక్రమం తోటి సంబంధం ఉన్నది అని చెప్పేసి మరి ఇప్పటికే వాంగ్మూలాలు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి సమాచారం కావచ్చు, లేదా సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేట్లయితే వాళ్ళని కూడా విచారించేందుకు అవకాశం ఉంది. ఆ సమయంలో మంత్రిగా ఉన్నటువంటి సురేందర్ అనేటువంటి సిపిఎం నాయకుడిని కూడా సిట్ అధికారులు పిలిచారు. ఆయన వెళ్ళారు, ఆయన ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం చెప్పారు, బయటకు వచ్చారు. అట్లా ఎవరినైనా అడగవచ్చు. సిపిఎం మాజీ మంత్రినే పిలిచారు వాళ్ళు, మేము రాము, మాకేం సంబంధం లేదని. ఆయన ఏమి మన ఇక్కడ తెలంగాణ కేసుల్లో కేసీఆర్ లేకపోతే హరీష్ రావు వీళ్ళ మాదిరి ఎక్కడ సీన్ క్రియేట్ చేయలేదు. పిలిచారు, వెళ్ళారు, ఆయనకు తెలిసినటువంటి సమాచారాన్ని చెప్పారు. అదేవిధంగా ఎవరినైనా ఇంకా కొత్తగా సంబంధాలు ఉన్నట్టు తేలేట్లయితే సిట్ విచారణ జరుగుతుంది, వాళ్ళని పిలుస్తుంది, నోటీసులు ఇస్తుంది, ఏదైనా ఆధారాలు దొరికితే అరెస్టులు కూడా చేయొచ్చు. కోటేశ్వర గారు, మొత్తం వ్యవహారంలో భక్తుల నమ్మకాలను దెబ్బతీసే విధంగా కూడా అంశాలుంటాయి ప్రధానంగా. చెప్పండి.
ఇప్పుడు ఒక్క శబరిమల ఆలయంలోనే కాదు, దేవుడి పేరుతోటి తిరుమల ఆలయంలో జరుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి, లేదా విజయవాడ ఆ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగినటువంటి చోరీలు కానీ, లేదా అనేక ఆలయాల్లో ఈ విధమైనటువంటి చోరీలు లేకపోతే అక్రమాలు, ఆ, దోచుకోవడాలు, భక్తుల పేరుతో భక్తుల మనోభావం దెబ్బతీస్తూ లడ్డు విషయంలో కావచ్చు, లేదా ఇంకోటి అనేకం జరుగుతున్నాయి. వాటిలో భాగంగానే ఆ, శబరిమల ఆలయంలో కూడా జరిగింది. ఖచ్చితంగా అది భక్తుల మనోభావాలను దెబ్బతీసేదే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మరి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో దేవుడి సొమ్ము అంటే కొట్టేయడానికి చాలా అనువైనటువంటిది అనేటువంటి అభిప్రాయం అనేక మందిలో ఉంది. అనేక చోట్ల భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, భక్తుల పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడుతున్నప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏమిటి? నిజాయితీతోటి విచారణ జరపటం. ఉదాహరణకు మన తిరుమల, అంటే మన ఇప్పుడు ఈ సందర్భం కాకపోయినా కానీ తిరుమల హుండీలో చోరీ జరిగిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అది చాలా చిన్నది అని చెప్పేసి ఆయన్ని తక్కువ చేయడానికి చూశారు. పోనీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆ చోరీ గురించి లేకపోతే దాని యొక్క తీవ్రత గురించి అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను వివరించక్కర్లా. ఎవరైతే చోరీకి పాల్పడ్డారో ఆ ఒక ఉద్యోగి నుంచి నెలకి 30-40 వేల రూపాయలు తెచ్చుకునేటువంటి ఉద్యోగి నుంచి దాదాపు 40 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల్ని రాయించుకొని దానం పేరుతోటి తిరిగి మళ్ళా టీటీడీకి జమ చేశారు. ఆ విధంగా లోకాయుక్త అటువంటి దాన్ని అనుమతించడానికి లేదు. టీటీడీ సంస్థ కూడా ఆ విధంగా ఒక నిందితుడి నుంచి దానం స్వీకరించడానికి కూడా లేదు, దానికి ఒక ప్రొసీజర్. మరి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి 3 పార్టీల కూటమి ఆ విషయాన్ని, ఆ అక్రమాన్ని విచారించకుండా మూసిపెట్టేందుకు ప్రయత్నించింది. శ్రీనివాసులు అనేటువంటి ఒక జర్నలిస్టు పదే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే హైకోర్టుకు వేశాడు. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే మళ్ళా ఆ కేసు పునర్విచారణకి వచ్చి ఇప్పుడు కేసు నడుస్తాం. అందుకని అధికారంలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు ఆయన దాన్ని ఏదో చిన్నదిలే అని చెప్పేసి అని తప్పించుకోవడానికి చూశాడు. మరి దాన్ని మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకని మూసిపెట్టడానికి ప్రయత్నించారు? అందుకని ప్రతి దేవుడికి జరుగుతున్నటువంటి అన్యాయమే ప్రతి సందర్భంలో కూడా భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, కోటేశ్వరరావు గారు, అలాగే మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు తాడిశెట్టి పశుపతి గారు, విశ్లేషకులు. నమస్కారం అండి పశుపతి గారు. నమస్తే. ఎస్, ఇక శబరిమల ఆలయ పునరుద్ధరణ పనిలో బంగారం చోరీ అయింది. ఈ నేపథ్యంలోనే భక్తుల మనోభావాలు, లక్షలాది మంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మరి సిట్ అయితే విచారణ చేస్తుంది. సిట్ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది, దొరికిన దానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. ప్రముఖ రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు కూడా చేసుకుంటున్నాయి. ఏ విధంగా చూసుకోవాలంటారు పశుపతి గారు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులు ఉన్నటువంటి పెద్దలకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ఈ భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కువగా ప్రభావితమయ్యేటువంటి అయ్యప్ప స్వాములు ఈ దక్షిణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా వెళ్తుంటారు. లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు. భక్తులు మాలాధరణ వేసిన వాళ్ళకి కాకుండా దానికి 10 రెట్లు ఇక్కడ భక్తులు ఉంటారు. అంటే ఇమాజిన్ చేయండి, ఎన్ని లక్షల మంది అయ్యప్ప స్వామి భక్తులు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రధానంగా అక్కడ లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి కేరళ వాళ్ళకు, ప్రయాణికులకు కానివ్వండి, లేకపోతే వీళ్ళకు స్వాములకు కానివ్వండి, లేకపోతే వచ్చిన వారికి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలోనే కొంత వివక్ష చూపిస్తుంది అని గతం నుండి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ స్వయంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి, వాటర్ లేనటువంటి పరిస్థితి, రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి. అంటే వాటన్నిటిని కూడా తట్టుకొని ఎప్పటికప్పుడు ఇంకా రెట్టింపైనటువంటి ఉత్సాహంతోని, లేకపోతే భక్తితోని లక్షలాది మంది, వేలాది మంది ప్రతి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఇవాళ ఏం చేయాలి? ఇటువంటి భక్తులకు ఒక గుడ్డలు పెట్టేలాగా ఏం చేయాలి అని అంటే, వీళ్ళ యొక్క పరిపాలన, వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ యొక్క అబ్జర్వేషన్ విఫలమైంది. ఈ రకంగానైనా దేవుడి సొమ్ముకే అతిగతి లేకపోతే ఇంకేముంటుంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహల మధ్యన స్వాములు బతకాలని చేస్తున్నటువంటి ఒక విధవ ప్రయత్నం. అయితే పెద్దలు ఎంకే రావు గారు అన్నట్టుగా ఇవాళ
ఏ సమస్య తీసుకున్నా హిందూ దేవాలయాల యొక్క ఆస్తులు, హిందూ దేవాలయాల యొక్క భూములు, హిందూ దేవాలయాల యొక్క భక్తుల డబ్బులు ప్రధానంగా టార్గెట్ చేసేసి ఈ దేశంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ నిర్వీర్యం చేయాలన్నటువంటి వ్యవస్థ. మత మార్పిడికే తీసుకోండి, ఆస్తుల విషయమే తీసుకోండి, ఏ విషయం తీసుకున్నా హిందూ దేవాలయాల మీద ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చేస్తున్నటువంటి ఇదొక సైకలాజికల్ గేమ్. అంటే ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవడు ఏ తప్పు చేసినా భగవంతుడు ఏదో ఒక రకంగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం తీసుకుంటే ఆయన ఎటువంటి విషయాలలో ఏ పరిస్థితుల్లో చనిపోయిండో కాలమే నిర్ణయిస్తుంటది. కానీ ఇవాళ గతంలో అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించినటువంటి లక్షల కోట్ల విలువ అయినటువంటి బంగారం ఉంటే వాళ్ళు అంత ఒక ఉదాసీనతతోని, ఒక మంచి చిత్తశుద్ధితోని భగవంతుని సేవలో ఉండాలి అనేటువంటి ఆ వంశం వాళ్ళు మాకు ఇది వద్దు అని అంటున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఒక సుసంపన్నమైనటువంటి హిందూ ధార్మిక సంస్థల పైన దాడి చేసి ఏదో రకంగా దోచుకోవాలనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఏదో రోజు తిరగబడతారు ప్రజలు కూడా. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే వాళ్లకు వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటి వరకు వాళ్ళు మేల్కుంటలేరు. అదే ఇక్కడ వీళ్ళకు ప్రభుత్వాలకు కానివ్వండి, లేకపోతే ఈ అధికార యంత్రాంగానికి కానివ్వండి, లేకపోతే దోబూచులాడేటువంటి వ్యవస్థ ఉన్నంతసేపు. ఇంకొకటి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఇవాళ ప్రాంతాలకు అతీతంగానో లేకపోతే మతాలకు అతీతంగా టీటీడీలో పెద్దలు చెప్పినట్టుగా టీటీడీలో అన్యమతస్తులు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, అన్యమతస్తుల వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. అంటే ఇక్కడ తాత్సారం చేస్తున్నట్టే కదా, చాలా వాడికి ఎందుకు భక్తి ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఒక 5 years తీసుకుందాం. మీరు ఏ క్రిస్టియన్ చర్చ్ లో మరి డబ్బులు హుండీలు మాయమైపోయినట్టుగా విన్నాం. మరి ఎక్కడ వక్ఫ్ బోర్డులో లేకపోతే మసీదుల భూములో లేకపోతే పశుపతి గారు, ప్రభుత్వం లేదా దేవస్థానం ఇంకా ఏవో విషయాలు దాచిపెడుతుంది అనేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంక్వైరీ జరిగేటప్పుడు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని భావిస్తున్నారంటారా? నిష్పక్షపాతం అక్కడ అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే భావిస్తున్నాం మనం తప్పకుండా జరగాలని, అక్కడ అవకాశమే లేదు కదా. అక్కడ పాలిస్తున్నది ప్రభుత్వాలు. వాళ్ళు దోబూచులాటాడి అక్కడే ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీయాలి, అక్కడ ఉన్నటువంటి ఆస్తి సంపదను కూడా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు సిట్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంటది. అది ఎక్కడ న్యాయం జరుగుతుంటుంది అంటే జరుగుతుందని నేను అనుకోవట్లేదు, జరగదు కూడా. అది ఒకవేళ జరిగినా కూడా తూతూ మంత్రంగానే జరుగుతుంది తప్ప ఇది వాళ్ళకు ఒక నిష్పక్షపాతంగా నిస్వార్థంగా వాళ్ళు చేసి మొత్తం మీద బయటకు తీసి వెలిదీస్తారు, దాన్ని రికవరీ చేస్తారు అనేది అది దూరకొండల నలుపు. అది చాలా ఊహించుకోవడం కూడా మనకి దగ్గరలో. కేంద్ర దర్యాప్తు బృందాలు గనక ఎంక్వైరీ చేసినట్లయితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ సిట్ అదే అంటున్నారు. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తుంటాయి కాబట్టి అక్కడ జరిగిన వాళ్ళు పొద్దున్నేస్తే అక్కడే వాళ్ళకి ఒకరికొకరికి ఒక కనెక్టివిటీ ఉంటుంది. కేంద్రం తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు అది ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే తప్పకుండా అది కూడా 100% న్యాయం చేస్తారని నేను అనట్లేదు. కానీ జరిగిన దానికి కనీసం ఒక 70% వెలికి తీసి ఇది మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు అయితే ఒక ఆశాభావం తెలియజేస్తున్నాను. అది తప్పకుండా ఒక హిందువుడిగా, ఒక సోషల్ కాజ్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ప్రత్యేకంగా మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్పీల్ చేస్తున్నాను. అటువంటి ఒక పవిత్రమైనటువంటి ఎన్నో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుసంధానమైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో అలా జరగడం తప్పు. దాన్ని తప్పకుండా కేంద్రం ఒక సుమోటోగా తీసుకొని తప్పకుండా పర్యవేక్షించాలి. అది అవినీతి పరులు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా తప్పకుండా బట్టబయలు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే పశుపతి గారు, ఇక కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. పశుపతి గారు చెప్తున్నారు ఎంక్వైరీ అనేది నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్రం దీన్ని తీసుకొని దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి వారి అభిప్రాయాలని మీరు ఏకీభవిస్తారా కోటేశ్వరరావు గారు? పశుపతి గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. ఆయన చేయాల్సినటువంటి ఆరోపణలు ఆయన చేశారు. ఆయనకున్నటువంటి వాక్ స్వాతంత్రం ప్రకారం ఆయన చెప్పాల్సిందే ఆయన చెప్పేశారు. నేనైతే అలా అనుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు సిబిఐలు, ఈడీలు లేకపోతే మన ఆదాయ పన్ను సంస్థలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంలో అది చెప్పినట్టు చేస్తున్నాయో, లేదా అది ఏ విధంగా కొంతమందిని ఇరికించి బదనాం చేస్తున్నాయో మనం అన్ని చూసాం. అందుకని
ఎవరికి ఉండేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. నేనైతే ఆయన చెప్పిన దాంతో ఏ ఒక్క దాంతో ఏకీభవించట్లేదు. అక్కడ నేను ముందే చెప్పాను మీకు. అక్కడ ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం మీద బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ వేసినటువంటి నిందల నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో దాని పక్కనే ఉన్నటువంటి శబరిమల ఆలయం ఉన్నటువంటి వార్డులో సిపిఎం గెలిచింది. బీజేపీ 3వ స్థానానికి వచ్చింది. అదేవిధంగా పండలం మున్సిపాలిటీలో, నేను మళ్ళా చెప్తున్నా, పండలం మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలుగా బీజేపీ చైర్పర్సన్ గా ఉన్నారు అక్కడ. అది ఇప్పుడు 3వ స్థానానికి దిగజారింది. అందుకని అక్కడ ఉన్నటువంటి జనానికి, శబరిమల పరిసరాల్లో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనానికి అనేక విషయాలు అర్థమయ్యాయి కనుకనే తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అందుకని ఎవరైనా చెప్పొచ్చు. నేనేం పశుపతి గారు చెప్పిన దాంతో నేనైతే ఏకీభవించట్లేదు. ఆయన ఇష్టం చెప్పుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలే 70% ఎందుకు ఉండాలి? ఆ 30%లోనే కదా అసలు ఉండేది. ఆ 70% ఎందుకు? 100% ఉండాలి కదా మరి కేంద్ర ప్రభుత్వం అంటే. ఎందుకుండదు? అందుకని ఎక్కడైనా అవినీతికి అవకాశం ఉంటది. లేదు, అక్కడ జరుగుతున్నటువంటి విచారణని హైకోర్టు విచారణ చేస్తున్నది. హైకోర్టు మీద మీకు నమ్మకం లేదా చెప్పండి. హైకోర్టు మీద నమ్మకం లేదా మీకు? హైకోర్టు మీద నమ్మకం ఉందా లేదా కాదు. ఇప్పుడు హైకోర్టు సీట్ ఎవరు ఆధీనంలో పనిచేస్తుంది? ఎంపీ గారు. సీట్ వేరు, సీట్ ఈస్ ద డిఫరెంట్ అండ్ హైకోర్ట్ ఈస్ ద డిఫరెంట్, సుప్రీం కోర్ట్ ఈస్ ద డిఫరెంట్. తెలుసండి, నాకు ఆ మాత్రం కనీస జ్ఞానం ఉంది. ఏదో అందరూ ప్రశ్న వేసినప్పుడు నేను మీకు వివరణ ఇవ్వాలి కదా. మీరు వివరణ ఇవ్వక్కర్లా, నాకు తెలుసు. అది కాదు నేను చెప్తా ఉంది. ఇప్పుడు సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నారు. మరి సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయదా? దీనికి ఎక్కడ సిబిఐ కేసులన్నీ ఎన్ని కేసులు నిజాయితీ తేల్చింది? మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి కేసుల గురించి ఏం చేసింది సిట్టు? అందుకని నేను అందుకే చెప్తున్నా, మీ అభిప్రాయం మీరు చెప్పారు, మేడం అడిగారు, దాని మీద ఏమంటారు? నేను పూర్తిగా ఏకీభవించట్లేదు అని చెప్పాను. పాఠకులే తేల్చుకుంటారు, వీక్షకులే తేల్చుకుంటారు. ఫైనల్ గా చెప్పండి, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలంటారు? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు అధికారులు గాని ప్రభుత్వం గాని? ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాలంటే ఖచ్చితంగా నిఘా అనేటువంటి దాన్ని ప్రతి ఆలయంలో నిఘా పెంచాలి. అది పరకామణైనా లేకపోతే మరొకటైనా నిఘా పెంచాలి. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అక్కడ నిఘాకు ఉన్నటువంటి, ఎందుకంటే నిఘాకి ఉన్నటువంటి సిబ్బంది కూడా అవినీతికి పాల్పడతా ఉంటే దేవుడు ఏం చేయలేడు. నేను చెప్తున్నాను కదా, ఒక హేతువాదిగా, ఒక భౌతికవాదిగా చెప్తున్నాను నేను. దేవుడు ఎవరిని ఇంతవరకు శిక్షించిన దాఖలాలు లేదు చరిత్రలో. అందుకని రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరు ఇలాంటి అక్రమ పార్కుల్ని ఎవ్వరు శిక్షించరు. అందుకని ప్రభుత్వాలే బాధ్యత తీసుకొని, లేదా ఆలయాల కమిటీలో బాధ్యత తీసుకొని తగినటువంటి నిఘాని పెంచాలి. ఎప్పటికప్పుడు నిఘాని పెంచుతూ ఉంటే దొంగలు కూడా కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. దొంగలు కూడా తెలివితేటలు వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని ఎప్పటికప్పుడు నిఘా వేయడం తప్ప మరొక దగ్గర దారి అయితే లేదనేది నా అభిప్రాయం. ఓకే, రైట్ కోటేశ్వర గారు. అలాగే పశుపతి గారు, మీరు చెప్పండి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, పవిత్ర దేవస్థానంలో, శబరిమల ఆలయంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? అలాగే ఒకవేళ హిందూ సంఘాలు గనక ఎంక్వైరీకి వెళ్ళి హైకోర్టుకు పిటిషన్ వేసి గనక సిబిఐ ఎంక్వైరీ కోరినట్లయితే గనక కేరళ ప్రభుత్వం స్వాగతిస్తుందంటారా? ఒకటి, ఇప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా, ఫస్ట్ ఎంకే రావు గారు చెప్పిన దానికి నేను వివరణ ఇవ్వాలి. ఒకటి ఏంటి, ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ నిఘా సంస్థలు చేసినా, లేకపోతే ఎంక్వైరీ ఆర్గనైజేషన్స్ చేసినా 100% జరగాలి. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో, ప్రధానంగా ఈ భారతదేశంలో 100% ఎవరు చేసినా జరగదు. రేపు ఎంకే రావు గారు ఇన్వెస్టిగేషన్ పైన, రేపు నేను పోయినా కూడా ఎక్కడో ఒక కొంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి దానికోసం నేను 80%, 70% అన్నాను తప్ప 30% ఉండొద్దు, వదిలేయాలని అనట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, నేను ఒకటే, మీరు మీడియాలో యాంకర్ గా ఉన్నారు. మీరు గత 3 సంవత్సరాల నుండి తీసుకోండి, లేకపోతే 5 సంవత్సరాల నుండి తీయండి. ఏ మత సంస్థల పైన, ఏ దేవాలయాల పైన, ఏ మసీదుల పైన, ఏ చర్చిల పైన ఇటువంటి జరుగుతుందో మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఎజెండా వాళ్ళు దానికోసం పెట్టుకున్నారు. కాబట్టి నేను ఉదాహరణ ఇచ్చే చెప్తున్నాను. ఇవాళ ఎంకే రావు గారు కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, లేకపోతే అదే కేరళ రాష్ట్రంలో కానీ, నేను అడిగిన 2 ప్రశ్నలకు సార్ని అడుగుతున్నాను.
ఎన్ని మసీదుల మీద అక్రమ సంపాదనను దోచుకుపోయినరు, లేకపోతే ఎన్ని చర్చిల మీద దోచుకుపోయినరు, లేకపోతే ఎన్ని దేవాలయాల పైన ఆస్తి మీద ఇటువంటి అక్రమార్కులు నిఘా వేసి చేశారు. అది మీకే తెలుసు. దేవాలయాలు అనేటువంటివి భారతదేశంలో ఆదాయ వనరులు. మసీదులు, చర్చిలు అవి కూడా ఆదాయ వనరులుగా మారితే మీరు అన్నట్టుగానే అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మసీదులు నిర్వహించేటువంటి వక్ఫ్ భూముల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో, అదే విధంగా చర్చి భూముల్ని ఏ విధంగా కొట్టేస్తున్నారో అందరికీ తెలుసు. అందుకని చర్చిల్లో కావచ్చు, మసీదుల్లో కావచ్చు, ఇలాంటి ఫ్రాడ్ జరిగితే ఆ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేయాలి, లేకపోతే మీలాంటి వాళ్ళు ఫిర్యాదు చేయాలి. చేయకుండా అక్కడ ఎందుకు జరగలేదు, అక్కడ ఎందుకు దాడులు జరగలేదు, అక్కడ ఎందుకు జరగలేదు అంటే ఎవరు చెప్తారు? అంటే మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు కొమ్ము కాస్తున్నాయి కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక దాడులే కాదు, భౌతిక దాడులు. ఎన్ని దేవాలయాలు, ఎన్ని విగ్రహాలు ఎత్తుకపోయారు, ఎన్ని విగ్రహాలని ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అవన్నీ తెలుస్తున్నాం కదా, మనం చూస్తున్నాం కదా. మతాలకు అతీతంగా చేయట్లేదు. మీలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించండి. ఆ దాడులు జరిగినటువంటి ప్రభుత్వాలతోనే కదా ఈ ప్రశ్నించినటువంటి వాళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్ళు కూలగొడితే ఆ గుళ్ళు కూలగొట్టిన దాని మీద ఆందోళన చేసినటువంటి బీజేపీ వాళ్ళు ఆయన చక్కనెక్కి కూర్చున్నారు ఇప్పుడు. అందుకే ఎగ్జాక్ట్ మీరు ఏమంటారంటే, ఇప్పుడు జగన్ గారు ఆయన చేశారు, ఈయన చేశారని కాకుండా చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఒక నిఘా సంస్థను పెంచాలి అన్నప్పుడు ఒక 3 అంచెల, ఇప్పుడు ఉదాహరణకు ఒక 2 అంచెల వ్యవస్థ ఉంది అనుకోండి, దాని 4 అంచెల వ్యవస్థను పెట్టేసి కోఆర్డినేషన్స్ డిఫరెన్స్ ఉండాలి, టైం టు టైం మారుస్తూ ఉండాలి. ఈ దేశంలో ప్రధానంగా మళ్ళీ అంటున్నాను, సారీ టు సే దట్, అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి చిన్న వెసులుబాటును అధికారులు కానివ్వండి, రాజకీయ పార్టీలు ప్రధానంగా వాళ్ళు అలసుగా తీసుకుంటారు, దాన్ని ఉపయోగించుకుంటారు, దాన్ని డబ్బులు చేసుకుంటారు. అంటే అంచెలంచెలు ఎప్పుడు ఏదైతే ఒక సెక్యూరిటీ, ఒక సీఎం సెక్యూరిటీ, ప్రీఎం సెక్యూరిటీ ఎట్లయితే ఉంటుందో మారుస్తూ ఉండి దాన్ని ఒక 4 అంచెల వ్యవస్థను కనుక పెట్టేస్తే కొంచెం కోఆర్డినేషన్ డిఫరెంట్ గా ఉంటుంటది. కాబట్టి కొంతలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది సీసీ కెమెరాలు ఉన్నా కూడా మరి వాళ్ళ సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టారు. రైట్ అండి. తాడిశెట్టి పశుపతి వెంకటేష్ విశ్లేషకులు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు కూడా థ్యాంక్ యూ అండి, లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో బంగారం చోరీ అయింది. సిట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అనేది జరిగి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఐన్యూస్ కోరుకుంటుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. నెక్స్ట్ ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ వంశీ ఉంటుంది. స్టే విత్ us.